నమస్తే అండి. నమస్తే సార్. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆంధ్రాకి నెక్స్ట్ సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు గారా? జగన్ గారా? లేదండి, మళ్ళీ జగనన్నయ్య రావాలి, జగనన్నయ్య గెలాలని కోరుకుంటున్నాను. ఎందుకండి? జగనన్నయ్య వచ్చిన తర్వాత ప్రభుత్వం చాలా బాగుంది సార్. పిల్లలకు కానీ మాకు కానీ చాలా బాగుంది. ఓకే. మరి జగన్ గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా! జగన్‌ది నమ్ముతారా? లేదంటే చంద్రబాబు మేనిఫెస్టో నమ్ముతారా? లేదండి, జగనన్నయ్యదే నమ్ముతాం. అంటే ఇప్పటివరకు ఇచ్చిన హామీల్లో ఎవరు నెరవేర్చారు? జగన్ గారా? లేదంటే చంద్రబాబా? లేదండి, జగనన్నయ్య నెరవేర్చాడు ప్రతిదీ కూడా. అంటే మీకు 5 సంవత్సరాలు చూసారు. ఏ పథకాలు అందినాయి మేనిఫెస్టోలో మీకు? పథకాలు ఏమేమి అందాయి? అమ్మఒడి తర్వాత ఏమైనా అదే లోను ఇల్లు అది వచ్చింది సార్. వచ్చింది సార్. ఓకే. ఇంకేమైనా అందాయండి పథకాలు? డాక్టర్ గాని లేదంటే అవును సార్, డ్వాక్రా కూడా. అభివృద్ధి పరంగా ఎలా ఉందండి రోడ్స్ గాని ఇవన్నీ? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ కలిసి వస్తున్నారు కదా! మరి ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? చంద్రబాబు లేదంటే జగన్? జగనన్నయ్యేనండి మళ్ళీ. ఎందుకు అంత నమ్మకం జగన్ గారిపై? అతను ప్రతిదీ కూడా ప్రజలు చాలా మేలు చేశాడు సార్. ఆ మాట ఇచ్చాడు, మాట ప్రకారం ప్రతిదీ కూడా నెరవేర్చారు. మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అయితే మరి మేమేమీ తీసుకోలేదు, మాకేమీ అందలేదు సార్. జగన్ స్కూల్స్ ఎలా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి? చాలా బాగున్నాయి సార్. పిల్లలు కూడా చెప్తున్నారు, అమ్మ స్టడీ కానీ తర్వాత వాష్రూమ్లు అయితే సరిగ్గా బాగుండి కాదు, కానీ వాష్రూమ్లు కానీ ఫుడ్ కూడా చాలా బాగుంది సార్. అంటే అప్పటికి ఇప్పటికి మీరు చదువుకున్నప్పటికి? అవును, చాలా బాగుంది సార్. ఓకే. మరి సచివాలయాలు ఏర్పాటు చేశారు కదండి, అలాగే వాలంటీర్ని ఎలా ఉన్నాయి పనులు? చాలా బాగున్నాయి సార్. ప్రతిదీ కూడా వాలంటరీ ఏదైనా సరే ఇంటికి వచ్చి అదే పెన్షన్లని ఇవన్నీ ప్రతిదీ కూడా ఇంటికి వచ్చి ఇవ్వడం, ఏమన్నా మీటింగ్లని ఏమైనా అవుతే ఇంటికి వచ్చి చెప్పడం వాలంటీర్లు చెప్తున్నారు సార్. ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు? జగనన్నయ్యేనండి.